జీవనశైలి పని ఒత్తిడి కారణంగా యువత అధిక అనారోగ్యానికి గురవుతున్నారని స్టార్ హాస్పిటల్ వైద్యులు గోపీచంద్ అన్నారు. దేశానికి వెన్నెముక లాంటి యువత అనారోగ్యానికి గురికావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో యువత 10 గంటలకు పైగా కూర్చుని పనిచేయడం, సరైన వ్యాయామం లేకపోవడంతో పాటు జంక్ ఫుడ్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. యువత అనారోగ్యానికి గురికావడం దేశ భవిష్యత్తుకే ముప్పుగా పరిగణించాలన్నారు. ఇయర్ ఆఫ్ హీలింగ్ 2026లో భాగంగా ప్రతి నెల ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. దీనిలో భాగంగా స్టార్ హాస్పిటల్ తరపున సమాజంలో ఆరోగ్య చైతన్యాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వాళ్ళ ఆపరేషన్ చేయించాలనో లేదా స్టెంట్ పెట్టాలనో లేదా ఇంకొక మెడిసిన్స్ ఇవ్వాలనో ఆలోచిస్తారు, కానీ వాళ్ళకున్న డేంజర్ని వాళ్ళు అసలు ఆలోచించరు. వీళ్ళందరూ ఐటీ వాళ్ళు, మళ్ళీ ఈ సాఫ్ట్వేర్ అంటారు, అమెజాన్, వాట్ ఎవర్, ఈ మల్టీనేషనల్ కంపెనీస్లో 10 గంటలు కూర్చొని పని చేస్తారు, జంక్ ఫుడ్ ఆర్డర్ చేసి తింటారు, కానీ ఒకరోజు కూడా ఎక్సర్సైజ్ చేయరు. సో మేము మా హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ టుడే మేము ఆలోచించింది లాస్ట్ 1 yearగా హాస్పిటల్ బాగా జరుగుతూ ఉంది, అలాగే మన దేశం చాలా బాగా జరుగుతూ ఉంది. కానీ ఇలాగే వదిలేస్తే ఈ యంగ్ పీపుల్ ఏదైతే మన జీడిపికి మన కంట్రీ గ్రోత్కి పనిచేస్తున్నారో వాళ్ళు దే విల్ బికమ్ ఏ డిజాస్ట్రస్లీ సిక్ పీపుల్. అది ఇంకా ఎక్కువ బర్డెన్. ఇది ఇప్పుడు ఎంత లాభం ఉందో ఇంకో 10 ఏళ్లలో అంత నష్టం జరుగుతుంది. అందువల్ల అందరూ ఫ్యామిలీస్ కానీ, మీడియా కానీ, డాక్టర్స్ కానీ అందరూ దిస్ బికమ్స్ ఏ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. దానికోసం అని చెప్పి మీకు అందరికీ తెలుసు, వరల్డ్ డే హార్ట్ డే రోజు ఒక క్యాప్షన్ క్రియేట్ చేస్తారు, ఒక ట్యాగ్ లైన్ క్రియేట్ చేస్తారు ఈచ్ ఇయర్. అలాగా స్టార్ హాస్పిటల్ తరఫున నెక్స్ట్ ఇయర్ విచ్ ఈజ్ 2026 మేము దాన్ని ఇయర్ ఆఫ్ హీలింగ్ అనే టైటిల్ తోటి మా రెస్పాన్సిబిలిటీ కింద మీ మాధ్యమం ద్వారా ప్రజల్లోకి ఈ అవేర్నెస్ అని, ప్రివెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.